దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. మీరు చేయు పనిలోను ప్రయత్నంలోను దేవుడు మహాకృపను అనుగ్రహించి ఈ దినమంతా దేవుడు తోడుగా ఉండి కాపాడును గాక. ఈరోజు దేవుని వాగ్దానం 2వ దినవృత్తాంతాల గ్రంథము 20:15 ఈ యుద్ధము మీది కాదు, దేవుడే జరిగించును. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఏదైతే విజయం చేకూరట్లేదో అది చిన్నదైనా సరే నీకు చాలా పెద్దదిగా ఉంటుంది. కానీ దేవునికి ఎంత పెద్దదైనా సరే అది చిన్నదిగా ఉంటుంది. ఈరోజు నువ్వు ఆలోచించవలసింది ఏంటంటే, దేవుడు నీ పక్షాన వ్యాజ్యం ఆడటానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు దేని విషయంలో, కుటుంబ విషయంలోనా, ఉద్యోగ విషయంలోనా, నీ జీవిత అంతరంగ విషయంలోనా, లోక సమస్యల్లోనా నీకు ఏదైతే శత్రుత్వం నిలుస్తూ ఉందో ఆ యుద్ధంలో నువ్వు గెలవాలంటే మొట్టమొదటగా ఆ శత్రుత్వాన్ని, దానిని, నీకు కావలసిన విజయాన్ని, ఏదైతే గెలుపు కోసం ఎదురు చూస్తున్నావో నీకెన్నో కృంగిపోయి ఉండొచ్చు, కృంగిపోయి ఉండొచ్చు, అప్పుల భారాల్లో ఉండొచ్చు, సమస్యల్లో ఉండొచ్చు. ఏంటి ప్రభువా నా జీవితం అని విసిగిపోయి ఉండొచ్చు. కానీ అంటున్నాడు దావీదు అలాగనే ఉన్నాడు. అదే రీతిగా గొర్రెల దగ్గర పనిచేస్తున్నాడు, ఏదో రీతిగా నడిచి వెళ్ళి వస్తా ఉన్నాడు. అయితే ఒక దినాన్ని అన్నాడు, జీవం గల దేవుని పక్షాన దేవుడు నా పక్షాన ఉన్నాడు, యుద్ధం చేస్తాడు కనుక నేను గొలియాతుతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నాడు. మహా మేధావులు, ధనమున్న వాళ్ళు, యజమానులు, అధికారులు అందరూ భయపడ్డారు. కానీ దావీదు భయపడలేదు. ఈరోజు నీవు కూడా అన్ని విడిచిపెట్టేసి, అందరిని విడిచిపెట్టేసి, నీకున్న చెడ్డ అలవాట్లన్నింటినీ అసహించుకుని దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించుకుని, ప్రవ్వా ఇదిగో నాకు విజయం నీవే చేయాలి ప్రవ్వా, నా పక్షాన వ్యాజ్యమాడు ప్రవ్వా, నా కార్యం నువ్వు జరిగించు ప్రవ్వా అని దేవుని దగ్గరికి వస్తే దావీదుకు గొలియాతుపై ఎలా విజయం ఇచ్చాడో, అనేక విషయాల్లో యుద్ధ రంగాల్లో ఎలా విజయం ఇచ్చాడో, ఆయన ఎలా ఊరేగించారో ఆ రీతిగా నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తున్నాడు దేవుడు. ఈ రోజునే విశ్వసించు, నువ్వు ప్రార్థించు, అద్భుత కార్యాలు నీ జీవితంలో, నీ కుటుంబంలో చూస్తావు. అటువంటి కృపాజన్యత దేవుడు నీకు, నీ కుటుంబానికి దయచేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.